నేనే చెప్తున్నా, రేపు ఆగస్ట్ 29th రోజు మీరు సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు ఫస్ట్ టాపిక్ ఆయన అవుతాడు, తర్వాత మా అందరి టాపిక్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సూర్య. సరిపోదా శనివారం మూవీ అయితే చూసేసాను భయ్య. ఇంకా కంప్లీట్లీ ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఓట్స్ లేవని చెప్పలేను కానీ ఓట్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్లీ మనం మాట్లాడుకుందాం మూవీ గురించి. సో కొత్త చూస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. సో బెల్ ఐకాన్ అయితే దాని పక్కనే ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది. సో క్విక్గా అయితే నా వీడియోస్ని వాచ్ చేసేయచ్చు. సో ఇంకా కంప్లీట్లీ మూవీ విషయానికి వచ్చినట్లయితే మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. సో కంప్లీట్గా అంటే డెప్త్గా వెళ్ళి మాట్లాడుకున్నట్లయితే మూవీ స్టార్ట్ అవడమే మనకి హీరో బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది, సో తన క్యారెక్టర్ ఎలాంటిది, తను ఎలాంటోడు, తన ఫ్యామిలీ, ఇలాగా ఇంట్రడక్షన్స్ చేసుకుంటూ పోవడం వల్ల ఏంటంటే ఒక 15 to 20 minutes దాకా ఏంటంటే మూవీ అనేది ఎక్కడ బోరింగ్ కంటెంట్ లేకుండా అయితే ఫీల్ చేసేటైతే జరిగింది. సో మూవీకి వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ ఎక్కడంటే ఇక్కడ అయింది, ఎందుకంటే ఏదైతే కాన్సెప్ట్ చెప్పాలనుకుంటున్నారో ఆడియన్స్ కి ఈక్వల్ గా ఏదైతే చూపించాలనుకుంటున్నారో దాన్ని చెప్పుకుంటూ నీట్ గా చూపిస్తూ కన్వే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ప్రతి విజువల్ అనేది మనకి చాలా కొత్తదనాన్ని ఇస్తుంది. సో అంటే హీరో క్యారెక్టరైజేషన్ కి తగ్గ థీమ్ అండ్ అలాగే తగ్గ ఎలిమెంట్స్ తో కూడి ఉంటుంది ఆ సీన్స్ కూడా అయితే మనకి. సో అలాగ ప్రతి క్యారెక్టర్ ని ఇంట్రడక్షన్ చేస్తూ తన క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే, సో అంటే సపోజ్ ఆ క్యారెక్టర్ అనేది ఎలా ఉంటుంది, తన బిహేవియర్ అనేది ఆ యొక్క పర్సన్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో యాక్ట్ చేసిన వాళ్ళైతే వాళ్ళకి 100% ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేసారు. సో నేను కంప్లీట్లీ చెప్పాలనుకునేది ఏంటంటే హీరో క్యారెక్టరే కాదు, సైడ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళైతే 100% ఇచ్చేసారు. సో మేబీ ఈ క్యారెక్టర్స్ కి వీళ్ళే పర్ఫెక్ట్ గా ఏమో అనిపించింది కొంతమంది నేను చూసినట్లయితే. అందులో మెయిన్లీ చెప్పినట్లయితే హీరో గారి ఫాదర్ క్యారెక్టర్, సో అదైతే మాత్రం క్యాక్ అంతే. అండ్ మదర్ క్యారెక్టర్ కూడా ఓకే సంథింగ్ పెట్టారు, బట్ మదర్ తర్వాత చనిపోతారు కాబట్టి సంథింగ్ మూవీ అనేది వితౌట్ జరగదు కాబట్టి మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మూవీ అనేది మెయిన్ గా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, మూవీ హీరో పెద్దోడైపోయిన తర్వాత కొన్ని ప్రామిసెస్, తను సిద్ధాంతాలు శనివారమే కొడతాడు అనేదంతా మనం మూవీలో చూసుకున్నట్లయితే, ఇంకా మనం స్టోరీ గురించి చెప్పం కాబట్టి మూవీలో చూస్తున్నాం. ఇంకా కంప్లీట్లీ మూవీ అనేది చాలా బాగుంది అండ్ బీజిఎమ్స్ అయితే అదిరిపోయింది. సో 1-2 సీన్స్ అనేవి మనకి మూవీలో అన్వాంటెడ్ సీన్స్ ఏమో అనిపించింది నాకైతే, అవి కూడా ఫైట్ సీక్వెన్సెస్. మేబీ ఆ ఫైట్ సీక్వెన్సెస్ వల్ల ఏమో ఫస్ట్ హాఫ్ అంత మజా కూడా వచ్చింది. సో కంప్లీట్లీ ఏంటంటే మూవీ అనేది ప్లస్ పాయింట్ లోకి వెళ్ళిపోయింది. ఎలా అంటే మెయిన్లీ నాని గారిని ఒక క్లాసీ మాస్ ఎంటర్టైనర్ గా అయితే మనం ఈ మూవీని ఆడియన్స్ లో అయితే చూడొచ్చు. సో మాసీ క్లాస్ ఎంటర్టైనర్ ఎందుకని అంటే మనకి క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చే మా నాన్నగారు అయితే ప్రజెంట్ అయితే మాస్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు, కానీ క్లాస్ తగ్గినట్టు కాదు, తన క్లాస్ రూపంలోనే తను మాస్ చూపించాడు. సో అదే డైరెక్ట్ వివేక్ గారు చేసిన మ్యాజికల్ అయితే. సో కంప్లీట్లీ ఆన్ స్క్రీన్స్ మీద నాని గారిని మాస్ వేరియేషన్ లో చూస్తాం, బట్ ఏదైతే ఆ క్లాసింగ్ ఉంటుందో తన టాకింగ్ వే కానివ్వండి అండ్ సాంగ్స్ కానివ్వండి, ఇంకా రిమైనింగ్ మూవీ అంతా మనకి క్లాస్ గానే పోతుంది. సో రెండు విధాల మూవీ అనేది మనం వాచ్ చేయొచ్చు, ఆడియన్స్ కూడా బాగా మెప్పించే సీన్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రతి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్ ఇది ఎస్జే సూర్య గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే దంచేసింది భయ్య. ఇంకా ఇంటర్వెల్ తర్వాత చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్లీ చూసుకున్నట్లయితే మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో అయితే ఏదైతే ఊపిచ్చాడో ఎస్జే సూర్య గారికి ఇచ్చిన ఎలివేషన్, నాని గారికి ఇచ్చిన ఎలివేషన్, అండ్ అలాగే నాని గారికి ఉన్న డిఫెక్ట్స్ అండ్ ఎస్జే సూర్య గారికి ఉన్న డిఫెక్ట్స్ అండ్ ఎస్జే సూర్య గారి బ్యాక్గ్రౌండ్, సో ఇదంతా నింపేసరికి ఆడియన్స్ బ్రెయిన్ లో తిరగతుంటది కదా. సో నెక్స్ట్ ఏంటి అనే టాపిక్ మీద వెళ్తున్నట్లయితే బ్రేక్ ఇస్తారు. సో ఇప్పుడు ఉంటుందిరా బై మజా అనేసరికి చూసుకున్నట్లయితే నాని గారి వే అనేది పక్కకి వెళ్తుంది, ఎస్జే సూర్య గారి వే అనేది ఇప్పుడు ముందుకు వస్తుంది. సో ఎస్జే సూర్య గారి వే అనేది టక 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 తన స్టోరీ లైన్ తనకి తన బ్రదర్ కొన్న స్టోరీ లైన్ మీద టక టక మూవీ వెళ్తుంది. సో ఎప్పటి నుంచి వస్తుందో తెలియదు కానీ నాని గారి స్టోరీ లైన్ కూడా మళ్ళీ వచ్చి కలిసిపోద్ది. సో ఇక్కడ కొన్ని హింట్స్ అనేది మనకి స్టార్టింగ్ పార్ట్ లో కొన్ని రిఫర్ చేయడం అయితే జరిగింది. సో ఆ లింక్స్ ద్వారా అయితే మనకి ఈ మూవీ సెకండ్ పార్ట్ లో మళ్ళీ నాని స్టోరీని అయితే కలపడం అయితే జరిగింది. సో కంప్లీట్ గా చూసుకున్నట్లయితే మనకి మూవీలో అనేది ఫస్ట్ హాఫ్ లో వాడిన ఏదైతే లింక్స్ అంటామో సో అవన్నీ బాగా కలిపారు. ఇంకా సెకండ్ హాఫ్ లో చూసుకున్నట్లయితే వీళ్ళందరూ కలిసిన తర్వాత ఏంటంటే కొంచెం అంటే ఎక్కడో సీరియస్నెస్ గా ఉండేది కొంచెం సిల్లీ పాయింట్ దగ్గర అనేది చాలా కన్వర్షన్ అనేది అయిపోద్ది. సో ఇక్కడ కన్వర్షన్ అయిపోకుండా కొంచెం సిల్లీ పాయింట్ అంటే మనకి కామెడీ మూవీస్ లో కన్వర్షన్ ఉంటుంది కదా. సో విలన్ సడన్ గా మంచోడు అయిపోవడం, లేదా మంచోడు సడన్ గా విలన్ అయిపోవడం, లేదంటే విలన్స్ ఇద్దరు కలిసిపోయి హీరో పైన యాంటీగా తయారవడం. సో ఇలాంటిదన్నా ఒక చిన్న కన్వర్షన్ ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క మూవీలో ఇంత పెద్ద స్టోరీ లైను అండ్ అలాగే ఇంత పెద్ద క్యారెక్టర్ ఉన్న హీరోకి ఇంత చిన్నగా కన్వర్షన్ చేస్తే మాత్రం సెట్ అవ్వదేమో అనిపించింది. బట్ ఇంక తర్వాత చూసుకున్నట్లయితే ఇంక మనకి ఇంకా కొత్తగా ఈ ఈ మూవీ ఎలా ఉండగా ఒక సైడ్ అనేది ఒక ట్రాక్ ఉంటుంది, ఒక ఊర్లో పీపుల్ భయపడుతూ, ఇన్స్పెక్టర్ భయపడుతూ పీపుల్, ఇలా ఒక స్టోరీ అనేది రన్ అవుట్ ఉంటుంది. సో ఈ స్టోరీ అంతా మళ్ళీ తీసుకెళ్ళి ఆ పీపుల్ కనెక్ట్ చేయడం అనేది ఇంకా ప్లస్ పాయింట్ అయింది. ఇంకా ఇదంతా ఓకే బై అంటే
నాని గారు, ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్ లెవెల్లో ఉంది. నాని గారిది అయితే లిటరలీ చించేశారు అంతే. ఆన్ స్క్రీన్స్ మీద మూవీ అనేది ఆల్మోస్ట్ హిట్ అయిందంటే నాకు తెలిసినంత వరకు 50-50 ఎస్జే సూర్య గారు నాని గారు ఉండవాళ్ళే మూవీ అనేది హిట్ అయింది. మేబీ ఇంక ఈ స్టోరీ ఇంకెవరు తీసినా కానీ అంటే నేను చెప్పేది ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ బడ్జెట్ హీరోస్ రేంజ్లోనే. సో చూసుకున్నట్లయితే నాని గారు తప్ప ఇంకెవ్వరు చేసిన ఈ మూవీ అనేది అంత రీచ్ ఉండేది కాదు. సో ఆ మ్యానరిజం కానివ్వండి, లుక్స్ కానివ్వండి, ఎస్జే సూర్య గారు మెయిన్లీ ఎస్జే సూర్య గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్టింగ్ మాత్రం పీక్స్ లెవెల్ పోయా. ఇంకా ఫైనల్లీ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మూవీని ఆన్ స్క్రీన్స్ మీద వాచ్ చేయొచ్చా బ్రో అంటే కంప్లీట్లీ థియేటర్స్ అని చెప్తాను. ఎందుకంటే ఈ పర్టికులర్ టైంలో వచ్చినటువంటి మూవీస్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాక ఒక మంచి మూవీ అనేది లేదు. సో ఇది సరిపోదా శనివారం అనేది బెస్ట్ మూవీ. శనివారం దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మూవీ అనేది ఇప్పుడే వాచ్ చేసేవచ్చు. మీరు నియర్లీ బై థియేటర్స్ లో బుక్ చేసేసుకుని టికెట్స్ అనేది ఫ్యామిలీతో మూవీని వాచ్ చేసేయండి. సో మూవీలో ఎవరెవరికి ఎంతెంత రోల్స్ ఉండాలో అంతంత రోల్స్ ఉండడం అయితే జరిగింది. సో ఇక కంప్లీట్లీ మాట్లాడినంటే దాని గురించి స్పాయిలర్స్ అన్ని మన ఛానల్ అయితే లీక్ అయిపోతాయి. కాబట్టి మూవీ గురించి నేను ఏం మాట్లాడలేదు. మూవీ అనేది చాలా బాగుంది. సో ఆన్ స్క్రీన్స్ మీద వాచ్ చేయడానికి అయితే రెడీ అయిపోండి. అండ్ టైంకి నేనైతే 8.5 రేటింగ్ ఇస్తాను. రిమైనింగ్ 1.5 ఎందుకు కట్ చేస్తారంటే సో యాక్చువల్లీ మూవీ అనేది ఇంకా కొంచెం బాగా డెవలప్ చేసి ఉండొచ్చు. కొన్ని కెమెరా యాంగిల్స్ అని కొన్ని మార్చుండొచ్చు. సో అవంతా ఇప్పుడు అవసరం లేదు. మూవీ అనేది చాలా అంటే చాలా బాగుంది. సో దీస్ ది వీడియో గైస్. మీకు కన్నా రివ్యూ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీరు ట్యాప్ చేసుకోండి. మనం ఏం చేసి ప్రతి రివ్యూ మీకు రావాలి కదా. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసుకోవాలండి. సో దీస్ ది వీడియో గైస్. అండ్ టేక్ కేర్ గైస్. బై బై.